ఇంతకు ముందు ఎపిసోడ్ లో యవనాసురుడు, అంశాలుడు, నీలధ్వజ మహారాజు, వంశధ్వజ మహారాజు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వృషకేతుడు వీళ్లే కాకుండా బబ్రువాహనుడితో కూడా తామ్రధ్వజుడు యుద్ధం చేసి ఎలా పడగొట్టాడు. అర్జునుడు కృష్ణుడిని కూడా ఎలా మూర్చవచ్చేలా కొట్టాడు. ఇతడి పరాక్రమం ముందు కృష్ణార్జునుడు కూడా మూర్చపోతారు. ఇంతటి మహాపరాక్రమమైన యుద్ధ ఘట్టాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరూ తమ గుర్రాలను విడిపించుకోవటానికి కపటి వేషం వేసి మయూరధ్వజ మహారాజు దగ్గరికి వెళ్లి ఏం చేశారు, అక్కడ జరిగిన గొప్ప నాటకీయ సన్నివేశాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయినా సరే తామ్రధ్వజుడు ఏమాత్రం జంకలేదు. జంకకుండా ఇద్దరి రథాలు విరగ్గొడుతూ కొద్దిసేపటికి ఇద్దరికీ కూడా గాయాలు తగిలేలా చేసి ఇద్దరి వింటినారి ఒకేసారి తెంపేశాడు. ఇద్దరి ధనుసులు పోయాయి, ఇద్దరి రథాలు చెదిరిపోయాయి, ఇద్దరి సారథులు కింద పడిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వాటిని సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాగానే అప్పుడు శంఖాన్ని పూరించాడు తామ్రధ్వజుడు. అది చాలక ఇలా అన్నాడు, ఇద్దరు మిత్రులు విడిపోతే సత్పురుషులు వాళ్ళని కలపాలయ్యా. మీరిద్దరూ విడిపోయారు, కృష్ణార్జునులు విడిపోయారు, పార్థుడు పార్థసారథి విడిపోయారు. అలా విడిపోతే అర్జునుడికి జయం రాదయ్యా. అర్జునుడికి జయం రావాలంటే కృష్ణ నువ్వు అర్జునుడి రథంలోకి ఎక్కు, పార్థసారథివై నిలబడు. అప్పుడైనా అర్జునుడికి జయం వస్తుందేమో చూద్దామని గర్జించాడు. అది చాలా ఎత్తుపొడుపు మాట. అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మకు తప్పలేదు. ఇంతలో ఒక రథం అందుబాటులోకి వచ్చింది. కృష్ణార్జునులు ఇద్దరూ రథంలోకి దూకేశారు. శ్రీకృష్ణుడు పగ్గాలు పట్టుకొని ఆ రథాన్ని అదుపులోకి తెచ్చుకొని గుర్రాలు పారిపోకుండా రథాన్ని నడుపుతున్నాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైపోయింది. అర్జునుడికి ఒక పక్క సంతోషంగా ఉంది, మరో పక్క ఎదుటివాడి దెప్పిపోట్ల తరువాత శ్రీకృష్ణుడు సారథిగా రథంలో ఉండటం మరీ అవమానంగా ఉంది. అందుచేత మరీ విజృంభించి యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. ఆ తామ్రధ్వజుడు ఏమీ లెక్క చేయకుండా బాణాలు వేస్తున్నాడు. ఈ మాట అతను వేసిన బాణాలకి శ్రీకృష్ణుడు అదుపు చేస్తున్నా సరే ఆగకుండా ఆ రథం వెనక్కి వెళ్ళిపోవటమే కాకుండా గిరగిరా తిరిగిపోతూ ఉంది. శ్రీకృష్ణుడికి రథాన్ని పట్టి నిలపడం సాధ్యం కావటం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ తన బలం ఉపయోగించి కాళ్ళతో తొక్కినా ఆ చక్రాలు ఆగటం లేదు, ఆ గుర్రాలు ఆగటం లేదు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మకి ఒళ్ళు మండిపోయింది. అప్పుడు వెంటనే, ఒరే తామ్రధ్వజ, నువ్వు మరీ మితిమీరిపోతున్నావు, నీకు పోగాలం వచ్చేస్తుంది అంటూ సుదర్శన చక్రాన్ని ఆహ్వానం చేసుకొని దాన్ని ప్రయోగం చేశాడు. అనేకులైన సైనికులు చచ్చిపోతున్నారు. ఆయన సూటిగా చక్రాన్ని తామ్రధ్వజుడి మీదకే ప్రయోగం చేస్తున్నాడు. కానీ తామ్రధ్వజుడు ఎప్పుడు మెరుపులాగా దూకేస్తున్నాడో, ఎప్పుడు మెరుపులాగా బాణాలు వేస్తున్నాడో అతడు మాత్రం ఆ చక్రానికి దొరకటం లేదు. భూమి వణికిపోతుంది. సాక్షాత్ శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఉపయోగించి రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. అయినా సరే ఎదురుగా ఉన్న మానవుడు తామ్రధ్వజుడు మాత్రం దొరకటం లేదు. 3 అక్షౌహిణుల సేన చనిపోయింది. అయినా అతడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అతను బాణాలే వేస్తున్నాడో అస్త్రప్రయోగాలే చేస్తున్నాడో తెలియటం లేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించిన సుదర్శన చక్రం మాత్రం ఆయన అనుకున్నట్టు కాకుండా మరో దిక్కుకు పోయి ఎవరెవరినో సమరిస్తుంది. అలా చేస్తుంటే ఇతను పక్కపక్క నవ్వుతూ, శ్రీకృష్ణ పరమాత్మ, నా జన్మ ధన్యం. ఇంతవరకు నువ్వు దర్శనం ఇచ్చావు కానీ నీ విష్ణు రూపంతో దర్శనం ఇవ్వలేదు. ఇప్పుడు సుదర్శన చక్రధారివై విష్ణువుగా దర్శనం ఇస్తున్నావు. మా నాయన అశ్వరక్షకుడుగా వెళ్ళిరా అంటే యజ్ఞసేవ కదా అని వచ్చాను నేను. ఏదో గాజు పూసలు వెతుక్కోవటానికి వచ్చినట్టు వచ్చా. కానీ మహారత్నం దొరుకుతోంది ఇక్కడ. పరమాత్మ, సుదర్శనధారివై దర్శనమిస్తున్నావు. నీ భక్తానుగ్రహం అంతా ఇంతా కాదు. పూర్వం హంసధ్వజ మహారాజులు గారి కుమారులతో జరిగిన యుద్ధంలో అర్జునుడిని గట్టెక్కించడం కోసం నీవు నీ అవతారంలో మాత్రమే కాకుండా వెనకాల అవతారాల్లో కూడా సంపాదించిన పుణ్యమంతా దారపోసావు. ఇప్పుడు నీ మిత్రుడికి, నీ పార్థుడికి, నీ భక్తుడికి, నీ శిష్యుడికి జయం కలిగించాలని ఆ సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి స్వయంగా యుద్ధం చేస్తున్నావు. అయినా సరే అతనికి విజయం లభించటం లేదు. ఇప్పుడు పుణ్యం లేదు, చక్రము పనిచేయటం లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు నీ శరీరాన్నే నాకిచ్చేయి. నీ దగ్గర అంతకంటే ఏం మిగిలింది? ఏమీ లేదుగా. నిన్ను నీ మిత్రుని ఇద్దరిని కట్టేసి తీసుకుపోతా అన్నాడు. అలా అంటూనే అతను విచిత్రమైన బాణాలు ప్రయోగం చేసేటప్పటికి శ్రీకృష్ణుడి రథం గిరగిరా తిరిగిపోయింది. కృష్ణార్జునులు ఇద్దరూ కూడా నేల మీద దూకాల్సి వచ్చింది. వారిద్దరూ నేల మీద నుంచి యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు తామ్రధ్వజుని కాలుతో గట్టిగా తన్నాడు. తామ్రధ్వజుడు ఆ తన్నిన కాలుని, మిగిలిన కాలుని పట్టుకొని తన ముఖానికి ఆనించుకొని శ్రీకృష్ణుడి శరీరాన్ని గదగా చేసుకొని గిరగిరా తిప్పుతూ దగ్గరకు వచ్చిన వారందరినీ కొట్టేస్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడితో వాళ్ళందరినీ కొడుతున్నాడు. కృష్ణుడి పాదాలు మాత్రం తన తలకు తగిలేటట్టుగా చూసుకుంటున్నాడు.
శ్రీకృష్ణున్నే గదగా ఉపయోగించుకుంటూ కృష్ణుడితోనే యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడికి ముచ్చెమటలు పట్టేశాయి. శ్రీకృష్ణుడు తామ్రధ్వజుడి చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి గిలగిలా కొట్టుకుంటున్నాడు. బాణాలు వేస్తే శ్రీకృష్ణుడికి తగులుతాయని అర్జునుడు భయపడుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అర్జున, సందేహించకు, అస్త్రాలు ప్రయోగించు, వీణ్ణి ఎట్లాగైనా పడగొట్టు అని అరిచాడు గట్టిగా. అలా శ్రీకృష్ణుడు హెచ్చరించేసరికి అర్జునుడు కొంచెం తేరుకొని విచిత్రమైన బాణాలు ప్రయోగించి తామ్రధ్వజుడి కాళ్ళు పడిపోయేటట్టుగా కొట్టాడు. ఆ కాళ్లకు కూడా అతను కవచాలు పెట్టుకుని ఉన్నాడు. అందువల్ల అతనికి ఆ బాణాలు గుచ్చుకోవటం లేదు. ఆ కాళ్ళు కదిలిపోయేటట్టుగా బాణ ప్రయోగం చేసేటప్పటికి అతను కొంచెం తూలి కింద పడాల్సి వచ్చింది. ఆ తూలి కింద పడటంలో ఎట్లా పడ్డాడంటే, ఆ పడిపోయే సమయానికి అర్జునుడి దగ్గరకు వచ్చాడు. పడిపోతానని అర్థమయ్యేసరికి తామ్రధ్వజుడు శ్రీకృష్ణుడిని ఒక చేత్తో, అర్జున్ని ఇంకో చేత్తో బలంగా పట్టుకొని గిర్రన తిప్పేశాడు. అలా గిర్రను తిప్పుతూ నేలకేసి కొట్టాడు. దాంతో శ్రీకృష్ణార్జునుడు మూర్చపోయారు. అటు తామ్రధ్వజుడు కూడా మూర్చపోయాడు. అది అర్జునుడు వేసిన బాణాల ప్రభావం. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే లేచి నుంచున్నాడు తామ్రధ్వజుడు. కానీ తామ్రధ్వజుడు చేసిన విధ్వంసానికి శ్రీకృష్ణుడికి అర్జునుడికి తలలకు గట్టిగా దెబ్బలు తగిలాయేమో, స్పృహ పూర్తిగా తప్పిపోయింది. ఒంటి నిండా అప్పటికే గాయాలయ్యాయి. లేచిన తామ్రధ్వజుడు అటు ఇటు పరిశీలించి చూశాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కూడా నేల మీద పడి ఉన్నారు. శత్రు సైనికులు పారిపోతున్నారు. తన సైనికులు జయజ్వయధ్వానాలు చేస్తున్నారు. గుర్రాలు ఏమైపోయాయని చుట్టూ చూశాడు. అంతవరకు పోట్లాడుతున్న యజ్ఞాశ్వాలు స్నేహంతో కలిసిపోయాయి. వాటిల్లో ఒక దాన్ని కట్టేశారు, ఇంకో దాన్ని కట్టకుండా పక్కనే ఉంచారు. ఇప్పుడు ఆ రెండు గుర్రాలు స్నేహితులైపోయాయి. ఒకదాన్ని ఒకటి నాక్కుంటున్నాయి. ఆశ్చర్యపోయాడు తామ్రధ్వజుడు. ఈ మానవులు కొట్టుకు చస్తున్నారు. ఆ గుర్రాలు మొదట్లో కొట్టుకున్నా ఇప్పుడు స్నేహంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించసాగాడు. చుట్టూ ఉన్న సైనికుల పొగడ్తల గందరగోళంలో ఆ సమయానికి అతనికి తోచిన కర్తవ్యం ఏమిటంటే, నన్ను తండ్రి గారు యజ్ఞ సంరక్షణ కోసం పంపించారు. అశ్వరక్షణ జరిగింది. రెండో అశ్వం కూడా దొరికింది. కనుక యజ్ఞ శాస్త్రం ప్రకారం ఈ రెండో అశ్వాన్ని కూడా మా నాన్నగారికి తీసుకెళ్లి సమర్పించినట్లయితే మా నాన్నగారికి 2 అశ్వమేధాల ఫలితం వస్తుంది. కనుక పుత్రుడిగా నా కర్తవ్యం ఏమిటంటే, ఈ 2 గుర్రాలను మా నాన్నగారికి సమర్పించాలి. అది నా కర్తవ్యం. తక్కిన విషయాలు నాకు అనవసరం అని ఆ 2 గుర్రాలను తనే స్వయంగా నడిపించుకుంటూ నగరంలోకి వెళ్లిపోయాడు తామ్రధ్వజుడు. నగరంలోకి వెళ్లేటప్పటికి సాయం సంధ్య సమయం అయ్యింది. యజ్ఞశాలలో సాయంకాలపు యజ్ఞ హోమాలు జరుగుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. ఇదేమిట్రా, సంవత్సరం కాలేదు, కానీ 2 గుర్రాలని తెచ్చాడు అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు తండ్రి గారు మయూరధ్వజుడు. ఏం జరిగింది అని అడిగాడు. ఆ ధర్మరాజు అశ్వమేధ యాగం ప్రారంభించాడట. ఆ యాగాశ్వం ఎదురుగుండా వచ్చింది. కిందటి రాత్రే నారద మహర్షి గారు కనిపించి విషయమంతా ముందే చెప్పారు. నారద మహర్షి చెప్పినట్టే శ్రీకృష్ణ పరమాత్మ కూడా యుద్ధంలోకి వచ్చాడు. కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేశారు. నేను క్షాత్రధర్మాన్ని అనుసరించి పరాక్రమంతో వారిద్దరినీ ఆరాధన చేశాను. వాళ్ళిద్దరినీ మూర్చగొట్టేసి ఆ 2 అశ్వాలను తీసుకొచ్చాను అని జరిగిందంతా చెప్పాడు. తండ్రి గారు సంతోషిస్తారనుకుంటే ఆయన ఉన్నట్టుండి బగ్గుమన్నాడు. ఎంత పని చేశావురా! ఈ యజ్ఞం ఎవరి కోసం చేసేది? చేతికందిన శ్రీహరి పాదాలు పట్టుకొని కూడా వాటిని అక్కడ పారేసి వస్తావా? ఎందుకు పనికొస్తావురా నువ్వు? సాక్షాత్ నారదుడే చెప్పాడంటున్నావు. అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మను వదిలేసి ఆ 2 గుర్రాలను పట్టుకొచ్చావా? వీటితో నేనేం చేసేదిరా? చీచీ అని విసుక్కుని యజ్ఞశాల వదిలి బయటకు వెళ్ళి, నాకు ఈ యజ్ఞం వద్దు, ఈ గుర్రాలు వద్దు, ఈ 2 గుర్రాలు నీ నెత్తిన వేసుకో. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ పడిపోయాడో చెప్పు, నేను అక్కడికి పోతా అన్నాడు తండ్రి మయూరధ్వజుడు. అందరూ నిశ్చేష్టులైపోయారు. నిజమే కదా, శ్రీకృష్ణార్జునులకు నేనేమి చెప్పాను? మిమ్మల్ని బంధించి మా ఊరికి తీసుకెళ్తానయ్యా అని చెప్పా. మీ గుర్రాలనే కాదు, మిమ్మల్ని ఇద్దరినీ తీసుకుపోతానని చెప్పా. ప్రగల్భాలు పలికా. చివరికి జయించాననే గర్వమో మోహమో అందరూ జయజయదానాలు చేస్తుంటే ఒళ్ళు మర్చానో, ఏం జరిగిందో ఏమిటో, ఆ గుర్రాలను మాత్రం తీసుకువచ్చాను. ఎంత తెలివి తక్కువ పని చేశాను నేను అని అతను కూడా బాధపడుతూ మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ ఇలాగుంటే అక్కడ శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ తేరుకున్నారు. ఒళ్ళు దులుపుకొని లేచి నిలబడ్డారు. అర్జునుడు కొంచెం ముందుగా తేరుకొని, వీరుడు గనుక కొంచెం పరాక్రమంగా అటు ఇటు చూసి, మన సైన్యం ఎటుపోయింది, గుర్రాలు ఎక్కడా అని గమనించేసరికి గుర్రాలు 2 కనిపించలేదు. వెంటనే ఆదుర్దాగా, బావా కృష్ణ, 2 గుర్రాలు కనిపించటం లేదు, మన గతేమిటి ఇప్పుడు అన్నాడు. ఇంకేం చేసేది అర్జున, వాడు అన్నంత పని చేశాడు. ఆ తామ్రధ్వజుడు మన ఇద్దరినీ కూడా తీసుకుపోతానన్నాడు. ఎందుకో వదిలిపెట్టాడు. గుర్రాలని వాడే బహుశా తీసుకుపోయి ఉంటాడు. మన సైన్యం చెల్లా చెదిరైపోయింది. ఇప్పుడే తేరుకొని లేస్తున్నారు బబ్రువాహనుడు, హంసధ్వజుడు కూడా. ఈ 7 రోజుల పాటు వీరంతా మూర్తలో ఉండిపోయారు. ఇటువంటి పరిస్థితిలో మనం మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నాడు. తామ్రధ్వజుడు అంటే ఏమిటో, వాడి పరాక్రమం ఏమిటో నువ్వు చూశావు. యుద్ధంలో వాడి నిర్లిప్తత ఏమిటో, వాడి విజృంభణ ఏమిటో రెండూ నువ్వు చూశావు.
వాడు అసూయారహితుడయ్యా అని నేను ముందే చెప్పా. నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశావు. వాడు నన్నే గిరగిరా తిప్పేశాడు. నిన్ను గిరికీలు కొట్టించాడు. ఇద్దరిని నేల మీదకేసి కొట్టాడు. ఈ దశలో మనం వాళ్ళతో ఇక యుద్ధం చేయలేం. కానీ నీ కోసం నేను ఇప్పుడు ఒక మోసపు పని చేయాలనుకుంటున్నాను. మోసం చేసైనా సరే నీకోసం ఆ తామ్రధ్వజుణ్ణి, అతని తండ్రి మయూరధ్వజుణ్ణి గెలుస్తా. ఆ అశ్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నువ్వు వేరే మాటలు మాట్లాడకుండా నాతో రా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అలా మెత్తగా మాట్లాడుతూనే, నువ్వు అధిక ప్రసంగం చేయకు, నేను చెప్పినట్లు చెయ్యి అని మందలించేటప్పటికీ నోరు మూసుకొని కూర్చున్నాడు అర్జునుడు. చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడి మాయ చేత ఇద్దరు రూపాలు మారిపోయాయి. శ్రీకృష్ణ మాయకు హద్దేముంది. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడైపోయాడు. ఆ బ్రాహ్మణుడి శిష్యుడిగా మారిపోయాడు అర్జునుడు. ఇద్దరివి బ్రాహ్మణ వేషాలు. ఒంటి మీద గాయాలేమీ లేవు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ, మనం మామూలు క్షత్రియ వేషాలలో వెళితే ఆ ఊళ్ళో ప్రతివాడు మనల్ని ఎదుర్కొంటాడు. అక్కడ అందరూ పరాక్రమవంతులే, అందరూ మహావీరులే. ఆ ఊళ్ళో మనం నెగ్గలేం. రాత్రిపూటే మనం ఊళ్ళోకి ప్రవేశించాలి. అసలు ఆ మయూరధ్వజుడేమిటో, అతని రాజ్యం ఏమిటో, అతని ధర్మపాలన ఏమిటో, అతని ప్రజలేమిటో, వారి ప్రభావం ఏమిటో నీకు తెలియాలి. అందుకే నీ కోసం ఇటువంటి కాని పని చేస్తున్నానయ్యా అని అన్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. వీళ్ళు వెళ్లేటప్పటికి బాగా చీకటి పడింది. అందరూ పడుకునే సమయం అయిపోయింది. చాలా తలుపులు మూసేసి ఉన్నాయి. ఇళ్లలో మాత్రం అందరూ నిద్రపోలేదు. మాటలు వినిపిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా హరికథా ప్రస్తావనే, ఏ ఇంట్లో చూసినా భాగవత చర్చలే, ఏ ఇంట్లో చూసినా వేదాలు, శాస్త్రాలు, శాస్త్ర అర్థాలు, ఇలాంటి మాటలే. వాళ్ళ పాండిత్యం, వాళ్ళ భక్తి చూస్తుండగానే తెలుస్తుంది. రాత్రుళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మాట్లాడుకునే మాటలు అవి. కానీ వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. అర్జునుడు ఇలా అనుకుంటున్నాడు, వీళ్ళు మాట్లాడుకునేది మామూలు శాస్త్ర చర్చలు కాదు. ఒకళ్ళతో ఒకరు అనుభవాలు పంచుకుంటున్నారు. భక్తి అనుభవాలు పంచుకుంటున్నారు. జ్ఞానానుభవాలు పంచుకుంటున్నారు. హరికీర్తనానుభూతి, ఆత్మనందానుభూతి కనిపిస్తోంది వారి మాటల్లో. మా హస్తినాపురంలో కూడా ఇట్లా లేదయ్యా. ధర్మరాజు రాజ్యం వచ్చినా ఇలా లేదయ్యా. సాక్షాత్ భూతల వైకుంఠంలాగా ఉందయ్యా అనుకుంటూ సంబరపడిపోతున్నాడు. అలా కాసేపు ఊరంతా తిరిగారు వాళ్ళు. ఒక చోట ఒక అరుగు మీద విశ్రాంతి తీసుకొని తెల్లవారుజాము అయిన తరువాత మళ్ళీ బయలుదేరి రాజుగారి యాగశాల దగ్గరకు చేరారు. వీళ్ళు వెళ్లేటప్పటికి మయూరధ్వజ మహారాజు యాగశాలకు బయట ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. దూరం నుంచే చూశారు కృష్ణార్జునులు. చుట్టూ పండితులంతా పరివేష్టించున్నారు. మంత్రులు, సామంతులు దూరం దూరంగా కూర్చొని ఉన్నారు. అందరూ విచారవదనాలతో ఉన్నారు. రాజు చాలా గంభీరంగా ఉన్నాడు. పక్కన భార్య అట్లాగే ఉంది. ఆయన ఊరు దాటి కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఎక్కడ ఉన్నారో అని వెతికేందుకు వెళ్లేవాడే. కానీ యజ్ఞదీక్ష అతనిని కట్టిపడేసింది. సామాన్యమైన రాజు కాదు ఆయన. చుట్టుపక్కల ఉండే రాజశేఖరులంతా కిరీటాలతో సహా తమ తలలు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. ఆ రాజుల కిరీటం మణికాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న పాదాలు కలిగిన వాడాయన. కానీ ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు? ఋత్విక్కులంతా ఆయన చుట్టూ ఉన్నారు. దర్భాసనం మీద కూర్చున్నాడు. భార్యాభర్తలిద్దరూ దీక్షా వస్త్రాలు ధరించి ఒంటి నిండా ఆజ్యం పూసుకొని గోక్కోవడానికి వీలు కూడా లేకుండా చేతితో మేక కొమ్ముని పట్టుకొని మూర్తిభవించిన యజ్ఞ దీక్షలాగా ఉన్నారు భార్యాభర్తలిద్దరూ. శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ దీన్ని చూసి దూరం నుంచే, ఓ మయూరధ్వజ మహారాజా, నీకు స్వస్తి అగుగాక అని ఆశీర్వదించారు. ఇద్దరు బ్రాహ్మణులు ఉచ్చైస్వరంతో ఆశీర్వదిస్తూ దగ్గరికి వచ్చేసరికి ఆయన తటానున లేచి నమస్కారం పెట్టాడు. బ్రాహ్మణోత్తములారా, ఎంత పని చేశారు, నేను నమస్కరించకుండానే ఆశీర్వదించారు అన్నాడు రాజు. పైకి ఇలా అంటున్నాడు, కానీ లోపల ఇద్దరు వ్యక్తుల్ని పరిశీలిస్తున్నాడు. వారు సామాన్య వ్యక్తుల్లాగా కనిపించడం లేదు. అనంత తేజోరాశి కనిపిస్తోంది వాళ్ళ కళ్ళల్లో. వారిలో ఒకడు పాలిపోయి భయంతో, సందేహంతో, దుఃఖంతో, దీనవదనంతో కనిపిస్తున్నాడు. కానీ చూస్తే అతను మామూలు బ్రాహ్మణులాగా లేడు. దివ్య తేజస్సు దేదీప్యమానంగా కనిపిస్తోంది. ఆ పక్కన మరో తేజస్సు కూడా కనిపిస్తోంది. అతడు తక్కువ వాడు కాదు. ఎదుటివాడు నమస్కారం పెట్టకుండా బ్రాహ్మణుడు ఆశీర్వదిస్తే అది శాపంగా మారుతుందయ్యా. ఎందుకయ్యా నాకు ఇటువంటి శాపం ఇస్తున్నావు అంటూ వెంటనే విప్రుల కాళ్ళ మీద పడ్డాడు. ఆ ఎండిపోయిన వృద్ధ విప్రుడు రాజును సాదరంగా లేవదీసి, రాజా, అంత మాట అనుకు. నీ ఋత్విక్కులతోనో యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన పండితులతోనో సమానంగా నేను వచ్చినట్లయితే నువ్వు చెప్పింది సత్యం. నేను అలా రాలేదు. ఒక పౌరుడిగా, దీనుడిగా నీ సహాయాన్ని యాచించడానికి వచ్చాను. రాజ్యసహాయార్థి అయ్యి రాజ్యసభలోకి ప్రవేశించి రాజు దగ్గర అభ్యర్థన విన్నవించుకోవటానికి వచ్చిన విప్రుడున్నాడే, వాడు ముందుగానే ఆశీర్వచనం చేయవచ్చు. ఇతరులైతే రాజుకు నమస్కారం చేసి తరువాత విన్నవించుకోవాలి. అందుకే నేను విన్నపం చేసుకోవడానికి ముందే నమస్కారం గాక ఆశీర్వాదం చేశాను. అందులో ఏ తప్పు లేదు. నీకే విధమైన ఆపద రాదు. నా ఆపదను రక్షించడానికి నువ్వే సమర్థుడివి. నన్ను రక్షించు.
ఆపదలో నుంచి గట్టెక్కించు అని దీనంగా యాచించాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ యాచించాడు. ఏమిటి బ్రాహ్మణ, నా రాజ్యంలో బ్రాహ్మణులకు ఆపద ఏమిటి? విద్వాంసులకు, తపస్సులకు, నీలాంటి తేజోమూర్తులకు ఆపదేమిటయ్యా? ఏం జరిగింది చెప్పు అన్నాడు రాజు. రాజా, జరిగింది జరిగినట్టు చెబుతా. నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. మాది ధర్మపురం. నాకు ఒక కొడుకున్నాడు. వాడికి పెళ్ళీడు వచ్చింది. మీ ఊళ్ళో ఒక పురోహితుడున్నాడు. అతని పేరు కృష్ణశర్మ. అతని దగ్గర కన్య ఉంది. ఆ కన్యను యాచన చేద్దామని మీ ఊరికి బయలుదేరి మీ ఊరి బయట అరణ్యం దాకా వచ్చేటప్పటికి మీ ఊరి బయట అరణ్యంలో ఒక సింహం నా కొడుకును పట్టేసుకుంది. నా శిష్యుడు కూడా నా పక్కనే ఉన్నాడు. ముగ్గురుము కలిసి వస్తున్నాము. నా కొడుకు కొంచెం సోమరిపోతూ, వాడు కొంచెం వెనకపడ్డాడు. ఆ వెనకాల ఉండే సింహం అతన్ని ఎప్పుడు పట్టిందో పట్టేసింది. వెనక్కి తిరిగి చూశా. గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. ఘోరమైన సింహం నా కొడుకును అప్పటికే పట్టేసి కూరలతో పీకేస్తుంది. అయితే నేను వెంటనే భయపడలేదు. నేను నరసింహోపాసకుణ్ణి. సింహం నాకు ఆరాధ్య దైవం. వెంటనే మనసును ఏకాగ్రం చేసి నరసింహస్వామి మీదకు లగ్నం చేసి మంత్రజపం ప్రారంభం చేశా. ఎప్పుడైతే నరసింహ మంత్రం జపించానో న్యాయంగా అయితే క్షణాల్లో ఆ నరసింహస్వామి దర్శనం ఇవ్వాలి. నా అనుభవం అట్లా ఉండేది పూర్వం. ఇప్పుడు మాత్రం ఎన్ని నిమిషాలు ధ్యానం చేసినా లాభం లేకపోగా ఎదురుగుండా ఉన్న సింహం పక్పకా నవ్వుతోంది. ఆ సింహం నా కొడుకును పూర్తిగా చీల్చుకుని తినలేదు. నెత్తురు మాత్రం కారుతోంది. గోళ్లతో గీరేస్తుంది. అది నవ్వుతోంది. ఆ నవ్వు కూడా మనిషి నవ్వులాగా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను నరసింహోపాసకుని అయితే నా మంత్ర ప్రభావంతో నన్ను చూసి సింహాలు పారిపోవాలి లేదా మిత్రులైపోవాలి. అంతేగాని ఈ సింహం నా కొడుకుని ఇట్లా పీకు తినడం ఏమిటి, నన్ను చూసి నవ్వటం ఏమిటి అనుకొని ఆ సింహానికి ఒక నమస్కారం పెట్టాను. ఆ సింహం మళ్ళీ ఒకసారి నవ్వి, ఓ ఈ పిచ్చి బ్రాహ్మణుడా, నా ముందు నీ మంత్రాలేం పనిచేస్తాయి? నీ నరసింహుడు నన్ను కాదని నిన్ను రక్షిస్తాడా? అలాంటివేమీ ఇక్కడ సాగవు. నీ కొడుకును తినాలనుకుంటున్నా, అందుకే పట్టేసుకున్నా. తరువాత నీ శిష్యుణ్ణి, నిన్ను, ముగ్గురిని తినేస్తా. నువ్వు ఏమాత్రం బుర్ర ఉన్నవాడివైనా వెంటనే పారిపో. క్రూర జంతువుల సమీపంలో ఉండటం ఎవరికీ సుఖం కాదు. అది క్షేమం కాదు, మంచి పని కాదు. నీ కొడుకును తినేసే లోపలే నీ శిష్యుడితో కలిసి నువ్వు పారిపో. బ్రతకాలని ఉంటే నీకు అదొక్కటే దారి, లేదంటే నువ్వు కూడా చనిపోవటం ఖాయం అని అంది. ఆ మాటలు మనిషి భాషలో ఉన్నాయి. పైగా అది సింహం. నేను నరసింహోపాసకుడిని. నా మంత్రం వ్యర్థమైపోయింది. నేను నరసింహ జపం చేస్తున్నానని అది ఫలించడం లేదని దానికి తెలిసిపోయింది. నన్ను కాదని నీ నరసింహుడు నిన్ను రక్షిస్తాడా అని దబాయిస్తోంది. తరువాత నిన్ను కూడా నమిలేస్తానంటుంది. నాకు కాళ్ళు వణికిపోయాయి. ప్రాణాలు పోయినంత పనైంది. అయినప్పటికీ అది ఎప్పుడైతే మనిషి భాషలో మాట్లాడటం ప్రారంభించిందో నాకు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. నేను మాటలు పుంజుకొని, ఓ సింహరాజా, నా నరసింహ మంత్రాన్ని కూడా నిర్వీర్యం చేయగలిగే దివ్య ప్రభావం ఏదో నీ దగ్గర ఉంది. నువ్వు సామాన్య సింహానివి కావు. నువ్వు మనిషి భాషలో మాట్లాడుతున్నావంటే నీలో ఏదో విశేషం ఉందని అర్థమవుతోంది. మహానుభావుడివి, తేజోమూర్తివి, తపశ్శక్తి సంపన్నుడిలా కనిపిస్తున్నావు. నా మాటలు కొద్దిగా విను. వేదం స్వయంగా చెప్పిందయ్యా, పుత్రులు లేని వాడికి పరలోకం లేనే లేదు. నేను వృద్ధుణ్ణి. ఈ సమయంలో నా పుత్రుని తినటం దేనికి? నన్నే తినేయి. ఆ తరువాత నా కొడుకు సంగతి చూద్దు గాని ఆ పారిపోయే అవకాశం ఏదో నా కొడుకే ఇవ్వు అని అన్నాను. అప్పుడు ఆ సింహం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు బ్రాహ్మణోత్తమ. పుత్రులు లేని వాడికి పరలోకం లేని మాట వాస్తవమే. వేదం చెప్పింది సత్యమే. కానీ పారిపో. మళ్ళీ కొంతకాలానికి నీకు కొడుకు పడతాడు. వాడు నీకు తర్పణాలు చేస్తాడు. నీవు స్వర్గాన్ని సంపాదిస్తావు. అంతేగాని నేను తినటం మొదలుపెట్టిన తరువాత వాణ్ణి వదిలిపెట్టేయి, వాణ్ణి పారిపోనివ్వు, నేను దొరుకుతాను, ఇలాంటి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడవద్దు అని అంది. నేను మళ్ళీ ఇలా అన్నాను, ఓ సింహరాజా, నేను వృద్ధుణ్ణి, వయసు చివరకు వచ్చిన వాణ్ణి. మళ్ళీ నాకు పిల్లలు పుట్టడం ఏమిటి? ఇలాంటి ఆశలు నాకొద్దు. ఏదో వైరాగ్య మార్గంలో అనుష్ఠానం చేసుకుంటున్న నేను పోయినా ఒకటే, ఉన్నా ఒకటే. వాడు ఇంకా చిన్నవాడు, నాకు కొంచెం ఆలస్యంగా పుట్టినవాడు కనుక వాడిని వదిలిపెడితే వాడు బ్రతుకుతాడు. నన్ను తిను, నీ ఆకలి తీరుతుంది. ఎవరినో ఒకరిని తినటమే కదా నీకు కావాల్సింది. ఏ జీవి అయినా ఇంకో జీవిని ఎందుకు తింటుంది? ఆకలి కోసం పీక్కు తింటుంది. కనుక ఆకలి వలన నీవిలాంటి పని చేస్తున్నావు. నాతో నీ ఆకలిని తీర్చుకో. నా కొడుకుని వదిలిపెట్టు అని మళ్ళీ ప్రార్థించాను. అంటే అప్పుడు ఆ సింహం, బ్రాహ్మణోత్తమ, నువ్వు చదువుకున్న వాడివి, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. మేము క్రూర జంతువులం, నీచ జంతువులం. మా జన్మ ఇటువంటిది. అయినప్పటికీ మాకు నియమాలున్నాయి. పరమేశ్వరుడు చేసిన నియమం ఏమిటంటే, ఎవరికి ఆయుష్ తీరిపోతుందో అటువంటి ప్రాణులను చంపేస్తాం. పులులు గాని, సింహాలు గాని, పాములు గాని, కీటకాలు గాని, ఇంకోటి గాని, ఏవైనా సరే. నాకు కాస్తో కోస్త జ్ఞానం ఉంది. అయినా సరే నేను ఎవరిని చంపగలను? ఇంతమంది మానవులు ఉన్నారు లోకంలో, అందరినీ చంపగలనా?
ఎవరికి ఆయుష్ తీరిందో వారిని మాత్రమే చంపగలను. నీ కొడుకుకు ఆయుష్ తీరిపోయింది కనుక నా నోట్లో పడ్డాడు, వాణ్ణి నేను చంపగలను. నువ్వు బక్కవాడివే, కానీ నీకు ఆయుష్ ఉంది. నువ్వు ముసలివాడివే, అయితే ఏం, చావు నీ దగ్గరలో లేదు. అంచేత నిన్ను తినటం నాకు కుదరదు. వీడి ఆయుష్ తీరింది కనుక వీడినే తింటాను. రెండో మార్గం లేదు. నువ్వు పారిపో, లేకపోతే నీ ఆయుష్ తీరకపోయినా తీర్చేయాల్సి ఉంటుంది అని మళ్ళీ బెదిరించింది ఆ సింహం. అప్పుడు నేను ఇలా అన్నాను, సింహరాజా, ఎంతో కొంత దయ ఉంది నీకు. దయ ఉండబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. దయ ఉంది, జ్ఞానం ఉంది, మంచి నేర్పుగా మాట్లాడుతున్నావు కనుక ఒక్క మాట విను. నేను ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇప్పుడు నరసింహ జపం చేద్దాం అనుకున్నా, అది ఫలించదని ఇప్పుడు చెప్పావు. నరసింహ జపం కాకపోతే పోని, ఏదైనా దానం చేయమంటావా, ఉపవాసం చేయమంటావా, వ్రతం చేయమంటావా, ప్రతిజ్ఞ చేయమంటావా, ఏదైనా ఉపాయం చెప్పు. ఏ పుణ్యం చేసే నా పుత్రుడి అపముత్రువు అనే దోషం తొలగిపోతుందో, వాడు బయటపడతాడో ఆ ఉపాయం నువ్వు నాకు చెప్పు అని అడిగాను. అప్పుడు మహారాజా ఉపాయం ఆ సింహం చెప్పింది. అది నీ దగ్గర చెప్పాలంటే నోరు రావటం లేదు. అలాంటి క్రూరమైన మాటలు చెప్పింది. అది ఎలా చెప్పేది మహారాజా నీకు అని దీనంగా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అది విన్న మయూరధ్వజుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నా రాజ్యంలో సింహమైనా సరే నీతిరహితంగా ఉండదు. నేను గనుక రాజ్యాన్ని ఉపాసన చేస్తున్న వాడిని అయితే, నా దగ్గర సత్యవ్రత నిష్ట ఉన్నట్లయితే, నేను ధర్మదీక్షా తత్పురునైతే, నా రాజ్యంలో ఉండే క్రూర జంతువులు కూడా న్యాయంగానే మాట్లాడతాయి. అవి అసత్యం గాని అన్యాయం గాని మాట్లాడవు. అందుచేత నా రాజ్యంలో ఉండే సింహం ఏదో తప్పు మాట్లాడిందంటే నమ్మను. కనుక ఏం మాట్లాడిందో ఉన్నది ఉన్నట్లు చెప్పు అని అన్నాడు. బతిమాలుతాడు అనుకుంటే దబాయిస్తున్నాడు రాజు. బ్రాహ్మణుడు కొంచెం విస్తుపోయాడు. ఆ బక్క బ్రాహ్మణుడు మెల్లగా తీరుకొని ఇలా చెప్పాడు, రాజా, నాకు నోరెండుకు పోతోంది. నువ్వేమో చెప్పమంటున్నావు కనుక చెప్పక తప్పదు. ఆ సింహం నా కొడుకును బతికేందుకు ఒక ఉపాయం చెప్పింది. కానీ ఆ ఉపాయం నీ చేతిలో ఉంది. నువ్వు తలుచుకుంటే అవుతుంది. కానీ ఎలా చెప్పేది? నేను అలా క్రూరుడిలాగా, కృతజ్ఞుడిలాగా, ఎందుకు పనికిరాని స్వార్థపరుడిలాగా కనిపిస్తాను ఆ మాట చెబితే. అయినా నువ్వు చెప్పమంటున్నావు కనుక చెప్పక తప్పదు నాకు. ఆ సింహం ఏమన్నదంటే, నీ కొడుకు బ్రతకాలంటే ఒకే ఒక ఉపాయం ఉందయ్యా. ఇక్కడ దగ్గరలో మయూరధ్వజుడు అనే రాజున్నాడు. ఆ రాజు మంచి బలిష్ఠుడు. చిన్నప్పటి నుంచి కూడా బలిష్టమైన ఆహారం తిని దృఢంగా కండబట్టి ఉన్నాడు. నీలాంటి బక్కపలచి పీనుగు లాంటి శరీరాన్ని తింటే నాకేమొస్తుంది? నిన్ను తినేదానికంటే ఆ రాజును సగం తిన్నా చాలు. నీ కొడుకుని తినేదానికంటే రెట్టింపు వస్తుంది. కనుక నీకేమైనా దమ్ముంటే, చేతనైతే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారిని నెట్టనులుగా కోసి ఒక మొక్క తీసుకురా. ఆ మొక్క తీసుకువస్తే తినేసి నీ కొడుకును వదిలిపెడతా. అంతే తప్పితే ఇంకొక ఉపాయం లేదు. ఇంకో ఉపాయం చెప్పు అంటే మాత్రం ఊరుకోనని అంది. రాజా, ఆ సింహం అన్న మాటలు నోరు తెరిచి చెబుతున్నా, సిగ్గు విడిచి చెప్తున్నా. ఎందుకు చెబుతున్నానో ఎలా చెప్తున్నానో నాకే తెలియదు. చెప్పమన్నావు గనుక చెబుతున్నాను. రాజా, ఇంత కఠినమైన మాటలు మాట్లాడింది ఆ సింహం. అప్పటికీ నేనన్నా, రాజా, సింహరాజా, ఏమి మాటలయ్యా ఇవి? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ రాజ్యం ఇవ్వమనొచ్చు, ఆస్తి ఇవ్వమనొచ్చు, అంతేగాని నీ శరీరం కోసి నాకు ఇవ్వమంటే ఎవరిస్తారయ్యా? పైగా రాజుల దగ్గరికి వెళ్ళా ఈ మాటలనేది అంటే నన్నే చంపేస్తారు ముందర. నా కొడుకునే కాక నన్ను కూడా చంపేందుకు ఉపాయం ఆలోచిస్తున్నావు. నిజంగా ఇది అయ్యే పనేనా? ఇదే మాటలయ్యా? అసలే బ్రాహ్మణ్ణి, చదువుకున్నవాణ్ణి, ఉపాసన చేసేవాణ్ణి, అనుష్ఠానంలో ఉన్నవాణ్ణి, ఇంకోటి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణం ఇవ్వమని ఎట్లా అడుగుతానయ్యా నేను? ఇలాంటి మాటలు ఎట్లా అనిపిస్తావయ్యా నాతో అని నేను గట్టిగా అడిగా. అయితే ఆ సింహం నాకంటే గట్టిగా సమాధానం చెప్పింది రాజా. అప్పుడు మళ్ళీ సింహం, ఆ రాజశేఖరుడు మయూరధ్వజ మహారాజు అంటే మామూలు మహారాజు అనుకోకు బ్రాహ్మణోత్తమ. అతను మామూలు మనిషి కాదు. పేదల పాలిట కల్పతరువు, పేదల పాలిట నిత్యరక్షకుడు. తన రాజ్యంలో ఎవరినీ పేదలుగా ఉంచలేదు. పేదలందరినీ రక్షించి ఉత్తమ స్థితికి, సంపన్న స్థితికి తీసుకువచ్చాడు. ఆత్మతత్వం తెలిసిన పరిపూర్ణ అనుభవజ్ఞాని అతను. ఉత్తములలోకెల్లా ఉత్తముడు, నిత్య దానశీలుడు, అసత్యం నోట పలకమన్నా పలకడు. కనుక నీవు సంశయించకుండా అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, నీ కోరికలు ఫలిస్తాయి అని అన్నాడు. నీ రక్షణలో ఉన్న నీ కొడుకుని రక్షించుకునే ప్రయత్నం నీ చేతనైనంత నువ్వు చెయ్యాలి. అది శాస్త్రం నీకు విధించిన ధర్మం. నువ్వు బ్రాహ్మణుడివి, అతను రాజు. రాజు దగ్గరికి వెళ్ళి యాచన చెయ్యాలి. అడిగేవాడు అన్నీ అడుగుతాడు, ఇచ్చేవాడు ఇస్తాడో లేదో అది వాడి ఇష్టం. అడగకుండానే ఉంటే నీ ధర్మం నువ్వు చేయకుండా పోయినవాడు అవుతావు. నీ కొడుకు కోసం సరి అయిన ప్రయత్నం చేయలేదనే పాపం నీకు వస్తుంది. కనుక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నీవు మాట్లాడేది అధర్మం అని దబాయించింది ఆ సింహం. అందుచేత రాజా, సిగ్గు విడిచి నీ దగ్గరకు వచ్చా. అయినా చెప్పలేకపోయా. నీ బలవంతంతో చెప్పా. ఈ శిష్యుణ్ణి వెంట పెట్టుకొని నీ దగ్గరకు వచ్చా. ఎలా కోరాలో నాకు అర్థం కావటం లేదు. నీ శరీరం కోసి ఇవ్వమని ఇప్పటికీ అనలేను. నీవే ఏదైనా ఉపాయం చెయ్యి. నువ్వు పరాక్రమవంతుడివి. నీ గురించి చెప్పింది ఆ సింహం.
నీ దగ్గర చాలా ఉపాయాలు ఉంటాయి, ఏదో ఒక ఉపాయం మాత్రం చెయ్యి. ఆ సింహం ఏం చెప్పిందంటే, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం నిలువునా కోసి ఒక భాగం తీసుకొని వచ్చేదాకా నీ కొడుకును చంపను, పక్కనే పొదలో పెట్టుకుని కూర్చుంటా అని అంది. నువ్వు కనుక అలా కాకుండా వేరే ఉపాయాలు చేద్దామని మళ్ళీ నా దగ్గరకు వచ్చావో నీ కుమారుని తినేస్తాను. ఆ రాజును నా మీదకు ఉసుగొల్పి నన్ను చంపాలని వేరే ప్రయత్నాలు చేశావంటే చుట్టుపక్కల ఏదైనా అలికిడి అయినా సరే నీ కొడుకుని తినేస్తానంది. నాకు భయమేసింది. రాజా, నీ గురించి చాలా చెప్పింది. ఆ గుణాలన్నీ వింటుంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడే గుర్తొచ్చాడు. ఆనాడు రామచంద్రుడు ఏం చేశాడు? బ్రాహ్మణ బాలుడు, బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, అకాలంలో మరణించాడని తెలియగానే తండ్రి ఆ శవాన్ని తీసుకొచ్చి రాజుగారి ఇంటి గుమ్మంలో తెచ్చి పడుకోబెట్టాడు. ఈ మరణానికి నువ్వే కారణం రాజా, నువ్వేదో తప్పు చేశావు, నువ్వు చేసిన అధర్మం వల్లే నా కుమారుడు మరణించాడు అని రాజుగారి మీదే అభియోగం చేశాడు ఆ పౌరుడు. నిజమేనని శవం చెడిపోకుండా అక్కడే ఏర్పాట్లు చేసి రాజ్యంలో ఎక్కడ అధర్మం జరిగిందని వెతుక్కుంటూ వెళ్ళి తన అధర్మాన్ని తానే తెలుసుకున్నాడు ఆ రాజు. బ్రాహ్మణపుత్ర రక్షణ కోసం అంత శ్రమ చేసిన ఆ రాముడు నాకు గుర్తుకు వచ్చి నీ దగ్గరకు వచ్చాను. ఇక నేనేమీ మాట్లాడలేను. రాజుల దగ్గర యాచకుడు ఎక్కువ మాట్లాడకూడదు. ప్రజలు రాజుల దగ్గర కష్టాలు చెప్పుకోవాలి. మేము బలహీనులం, వెనకబడిన వాళ్ళం. ఏం చేస్తాం? మా కష్టాలు మీ దగ్గర చెప్పుకుంటాం, చెప్పి నోరు మూసుకొని కూర్చుంటాం. ఆ తరువాత తమ చిత్తం మహారాజా, ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే నేను ఎక్కువగా మాట్లాడాను. ఆ పై మాట నా నోటితో కోరను. నాలాంటి వాడు ఇలాంటి కోరిక కోరకూడదు. జరిగింది జరిగినట్టు చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. ఇక నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. ఒక పక్క నేను చెప్పను అంటున్నాడు, అంతా చెబుతున్నాడు. మెలికలుగా ఉంది వ్యవహారం అంతా. చూస్తున్నాడు రాజు, వింటున్నారు చుట్టూ ఉండే మంత్రులు, పురోహితులు, సామంతులు అంతా కూడా. చి, వీడెవడ్రా బక్క చిక్కిన బ్రాహ్మణుడు, ఎంతో కొంత తేజస్సు కనిపిస్తోంది, కాదనటానికి వీలు లేదు. ఇతని దగ్గరికి వస్తుంటే మనసు ప్రశాంతంగానే ఉంది. కానీ ఏం కోరిక ఇది? పిచ్చి కోరిక. తన కొడుకు కోసం మహారాజును చంపేస్తానంటున్నాడే. యజ్ఞదీక్షలో ఉన్న మహారాజు, ప్రజలందరినీ కన్నపిల్లల వలె చూసుకునే మహారాజు, దేశంలో దారిద్ర్యం లేకుండా చేసిన మహారాజు, ధర్మదీక్షా తత్పరుడై ప్రజలందరి చేత ఆదర్శ ప్రభు అని కీర్తించబడుతున్న మహారాజు, అటువంటి మహారాజుని నిలువునా కోసేస్తానంటున్నాడు. చిచ్చి, ఇవేమి మాటలండి అని అందరూ అసహించుకుంటున్నారు. రాజుగారు ఉన్నారని భయపడి ఎవరూ మాట్లాడటం లేదు. రాజుగారు మాత్రం నవ్వుతూ, బ్రాహ్మణోత్తమ, వెళ్ళకు, నీ కొడుకు తిరిగి వచ్చే ఉపాయం నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు త్వరపడకు, ఇప్పుడే స్నానం చేసి వస్తా, ఆ ఉపాయం చెబుతా అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆశగా వెనక్కు తిరిగాడు. రాజుగారు స్నానానికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇంతకీ ఈ మయూరధ్వజ మహారాజు కృష్ణుడికి తాను అడిగింది ఇచ్చాడా లేదా? తన కృష్ణ భక్తిని ఎలా ప్రదర్శించాడు? కృష్ణుడు కూడా తన భక్తికి తట్టుకోలేక ఏం చేశాడు? ఇంతవరకు అందరూ వీళ్ళ చేతిలో ఓడిపోయిన వారే, కానీ ఇప్పుడు అర్జునుడితో పాటుగా కృష్ణుడు కూడా ఓడిపోయాడు. తర్వాత ఘట్టం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తికరమైన విశేషాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందుకన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అప్పుడే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.